వ్యవసాయంలో వివిధ పంటలను ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిరప అలాంటి పంటలను సాగు చేస్తున్నప్పుడు రైతాంగం యూరియాను వేసేటప్పుడు సిఫారసు కంటే చాలా ఎక్కువ మోతాదు లోపల యూరియాను వేస్తున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రైతులు యూరియాను వేస్తున్నప్పుడు అది వృధా అయిపోవడం, దాని వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉండడం చేత రైతులకి ఆశించినటువంటి మొక్క ఎదుగుదల లేదా ఫలితం ఉండకపోవడం చేత మళ్ళీ యూరియాను వేస్తుంటారు. అలా ఎక్కువ మొత్తంలో యూరియాను వేయడం చేత పంటల లోపల చీడపీడల ఉధృతి బాగా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు వరి లోపల అగ్గి తెగులు కానీ ఇలాంటి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ లాంటి తెగులు చాలా ఎక్కువైతాయి. దాంతోపాటు నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, రైతుకు ఖర్చు పెరగడం, అదేవిధంగా ఎక్కువ మోతాదు లోపల దాని సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంటది కాబట్టి ప్రభుత్వం మీద కూడా అదనపు భారం పడుతూ ఉంటది. కాబట్టి రైతులను కోరేది ఏంటంటే సిఫారసు మేరకు యూరియాను వేయాలి. సిఫారసు మేరకు యూరియాను వేయాలి అంటే వృధా కాకుండా చూసుకోవాలి. దానికి ప్రధానంగా రైతు సోదరులు ముఖ్యంగా ఒకప్పుడు లాగా అంటే పశువులేరు, కోళ్ళేరు, గొర్రెలేరు, చెరువు మట్టి ఇట్లాంటి తోలే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి పచ్చి రొట్టెరులను విధిగా సాగు చేయడం, పంట మార్పిడి చేయడం, వివిధ పంటలు సాగు చేసినప్పుడు అందులోపల లెగ్యూమ్ పంటలు అంటే పప్పు జాతి పంటలను అంతర పంటలుగా కానీ లేదా పంటల కంటే ముందుగా కానీ పంటల తర్వాత కానీ సాగు చేయడం, ఈ పంటలకు సంబంధించినటువంటి అవశేషాలను తగలబెట్టకుండా తిరిగి నేల లోపలనే కలియదున్నడం, అదేవిధంగా యూరియా వేస్తున్నప్పుడు బాగా నీళ్లు లేకుండా కేవలం బురద పదం లోపల లేదంటే ఆరుతడి పంటలు సాగు చేసినప్పుడు యూరియాను వేసినట్లయితే నీళ్లు కట్టిన తర్వాత యూరియాను వేయాలి. కాబట్టి ఎక్కువ పదను లేకుండా చాలా తక్కువ పదను ఉన్నప్పుడు వేస్తున్నటువంటి యూరియాను పెద్ద మొత్తంలో ఒకేసారి కాకుండా తక్కువ మోతాదు లోపల ఎక్కువ సార్లు వేయడం. ఇలా కనుక చేసినట్లయితే యూరియా వినియోగ సామర్థ్యం చాలా పెరుగుతుంది. అంటే సిఫారసు చేసిన యూరియా కూడా రైతులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు వరి లోపల మనం వివిధ ప్రాంతాల లోపల నేలల రకాలను బట్టి సాగు చేస్తున్న రకాలను బట్టి ఎకరానికి ఒక 2 బస్తాలు చెప్తున్నాం మనం. కానీ చాలా మంది ఏంటంటే 3-3.5 బస్తాలు కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా వేసినట్లయితే మీరు చేసిన 2 బస్తాలతో కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి లాంటి పంటల లోపల వరి కంటే ముందు పెసలు వేయడం లేదా జనుములు, జీలుగలు లాంటివి వేసి దాటిని తిరిగి నేల లోపల కల్లేదుని కనుక అప్పుడు కనుక వేసుకున్నట్లయితే వేసినటువంటి యూరియా పూర్తి స్థాయి లోపల మొక్కకు ఉపయోగపడి తద్వారా రైతులు ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.